ఎక్సెల్లో మ్యాక్రోస్ ఎలా వర్క్ అవుతాయో మనం ఈ సెషన్లో చూద్దాం. ఇక్కడ మ్యాక్రో అనేది ఏంటంటే ఒక స్మాల్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మ్యాక్రోస్ అనే వాటిని దేనికి యూజ్ చేస్తామంటే, మనం ఈ ఎక్సెల్ షీట్స్లో రిపీటెడ్ వర్క్ ఏదైతే మనం చేయాలో ఆ రిపీట్ అయ్యే మళ్ళీ చేయాల్సిన వర్క్, రిపీట్ అయ్యే వర్క్ని మళ్ళీ చేయకుండా మ్యాక్రో ద్వారా ఆ వర్క్ని వన్స్ రికార్డ్ చేస్తే నెక్స్ట్ టైం ఆ మ్యాక్రోని రన్ చేసినప్పుడు సేమ్ వర్క్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మరి ఇక్కడ మ్యాక్రోస్ మీరు రెండు రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సింపుల్గా మీరు కీబోర్డ్లో ఉన్న స్ట్రోక్స్ని, మౌస్ క్లిక్స్ని రికార్డ్ అయ్యే విధంగా మీరు మ్యాక్రోని క్రియేట్ చేయొచ్చు. సో అది బ్యాక్గ్రౌండ్లో దానికి మీరు ఏ యాక్షన్స్, ఏ కీస్ ప్రెస్ చేశారు, ఎప్పుడెప్పుడు మౌస్ని యూజ్ చేశారు అనే దాన్ని బట్టి అది బ్యాక్గ్రౌండ్లో అదే కోడింగ్ అనేది రాసుకుంటుంది. జస్ట్ మీరు దాన్ని రన్ చేయడమే, ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. అలా కాకుండా మీరు విబిఏ అంటే విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ ద్వారా, విజువల్ బేసిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మీరు సొంతంగా కోడింగ్ రాసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మ్యాక్రోని రన్ చేయడం. సో అలా చేయాలంటే విబి ప్రోగ్రామింగ్ మీకు అవగాహన ఉండాలి. ఫస్ట్ దానికేమో ప్రోగ్రామింగ్ అవగాహన అక్కర్లేదు. రెండో దానికి కంపల్సరీగా విబి ప్రోగ్రామింగ్ మీకు తెలిసి ఉండాలి. అయితే ప్రోగ్రామింగ్ తెలుసుంటే మీరు డిసిషన్స్ మేకింగు, ఇట్లా కంట్రోల్ స్టేట్మెంట్స్ రాయడము, ఇట్లాంటివంతా కూడా చాలా వరకు చేయొచ్చు. బట్ ప్రోగ్రామింగ్ తెలియకుండా సింపుల్గా కావాలనుకుంటే మీరు ఈ కీ స్ట్రోక్స్ని, మౌస్ క్లిక్స్ని రికార్డ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎనీవే ఫస్ట్ మనం సింపుల్గా ఈ కీ స్ట్రోక్స్ని, మౌస్ క్లిక్స్ని యూజ్ చేసుకుని ఒక మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మరి ఇక్కడ మ్యాక్రోస్ కావాలి అంటే కంపల్సరీగా మీకు ఇక్కడ డెవలపర్ ట్యాబ్ అనేది ఇక్కడ ఈ రిబ్బన్లో రావాలి. హోము, ఇన్సర్ట్ ఇలా ఉన్నాయి కదా, మరి వాటి పక్కనే డెవలపర్ ట్యాబ్ రావాలి. మరి ఇక్కడ డెవలపర్ ట్యాబ్ లేదు కాబట్టి ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళండి. సో బ్యాక్ స్టేజ్ వ్యూ నుంచి మీరు ఇక్కడ ఆప్షన్స్ తీసుకొని ఇక్కడ కస్టమైజ్ రిబ్బన్ అని ఉంది. ఇక్కడ మీకు అవైలబిలిటీలో ఉన్న అన్ని ట్యాబ్స్ చూపిస్తుంది. దీంట్లో డెవలపర్ ట్యాబ్ సెలక్షన్లో లేదు చూడండి. మరి ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే అన్నట్లయితే మీకు ఆ డెవలపర్ ట్యాబ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ డెవలపర్ ట్యాబ్ కింద మీకు ఈ యొక్క మ్యాక్రోని రికార్డ్ చేసేదానికి కావాల్సిన రికార్డ్ మ్యాక్రో అనేది, ప్లస్ మీరు షీట్స్లో ఎలాంటి రెఫరెన్స్ని వాడబోతున్నారు, అబ్సల్యూట్ రెఫరెన్సా లేదంటే రిలేటివ్ రెఫరెన్సెస్సా అనే దానికి ఇది మ్యాక్రో సెక్యూరిటీ అని ఉంది. మ్యాక్రోస్ ఉన్నప్పుడు మీ యొక్క షీట్లో ముందర నోటిఫికేషన్ రావాలా వద్దా అనేది ఇక్కడ డిజేబుల్ ఆల్ మ్యాక్రోస్ విత్ నోటిఫికేషన్, ఇది జనరల్గా డిఫాల్ట్గా ఉంటుంది. మరి ఓకే, మరి ఒక మ్యాక్రోని మీరు కీ స్ట్రోక్స్, మౌస్ క్లిక్స్ ద్వారా క్రియేట్ చేయాలి. మరి ఇక్కడ నేను ఒక షీట్లోకి నంబర్ ఆఫ్ షీట్స్లో ఉండే డేటాని తీసుకురావాలి. అలాంటి ఒక మ్యాక్రోని రాయబోతున్నాను. మరి రాయడం లేదు, రికార్డ్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం విబిఏ ప్రోగ్రామింగ్ ఇప్పుడు యూజ్ చేయటం లేదు, తర్వాత చేద్దాం అది. సో మరి ఫస్ట్ ఒక ఫైల్ని ఓపెన్ చేయండి, Ctrl+O. ఇక్కడ చాప్టర్ 13లో మీకు రికార్డింగ్ ఏ మ్యాక్రో అనేది ఉంది. సో ఈ ఫైల్ని తీసుకున్నాం. మరి ఈ ఫైల్ని తీసుకున్న తర్వాత ఈ ఫైల్లో సమ్ డేటా అనేది ఉంది. ఈ డేటాకి కిందన మీరు మిగతా డేటాని యాడ్ చేయాలి, మిగతా ఫైల్స్లో ఉండే డేటాని యాడ్ చేయాలి. సో మరి
ఇంకొక ఫైల్ని కూడా ఓపెన్ చేద్దాం. సో చాప్టర్ 13లో ఇక్కడ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్ డేటా అని ఉంది. ఫస్ట్ నార్త్ ఈస్ట్ డేటా అనేది సెలెక్ట్ చేస్తున్నాం. సో చూడండి, సో ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి ఫీల్డ్స్. ఆర్డరు, రీజియన్, మంత్, సైజు, క్వాంటిటీ దీంట్లోనూ ఉన్నాయి నార్త్ ఈస్ట్ డేటాలో. అట్లనే ఆ ఫైల్లోకి వెళ్ళినా కానీ ఇంకొక ఫైల్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ కావాలంటే ఎలా, వ్యూలోకి వెళ్ళి స్విచ్ విండోస్, ఇప్పుడు దీంట్లోకి వెళ్ళచ్చు దీన్ని క్లిక్ చేసి. లేదంటే కంట్రోల్ F6 అనేది కీ స్ట్రోక్ మీరు యూస్ చేయండి, కంట్రోల్ F6. సో ఇప్పుడు చూడండి, రికార్డింగ్ మ్యాక్రో అనే ఫైల్లోకి రావడం జరిగింది. సో మరి ఇక్కడ మీరు స్టార్టింగ్ పొజిషన్ నుంచి, హోమ్ నుంచి ఫస్ట్ ఇక్కడికి వస్తారు. తర్వాత ఈ కిందకి వచ్చి 13th అంటే A13లో నెక్స్ట్ ఇంకొక ఫైల్లో ఉండే డేటాని యాడ్ చేయాలి. మరి కరెక్ట్గా ప్రతిసారి మళ్ళీ ఆ ఫైల్లో ఉండే డేటా అయిపోయిన తర్వాత ఇంకొక ఫైల్ని సెలెక్ట్ చేసి దాని చివరన మళ్ళీ యాడ్ చేయాలి. సో ప్రతి డేటాకి చివర నెక్స్ట్ లైన్లో డేటా యాడ్ కావాలి అనేది ఇక్కడ మనం రికార్డ్ చేయాల్సిన విధం అన్నమాట. సో మరి ఇప్పుడు ఏం చేస్తారంటే డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ అబ్సల్యూట్ రిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి, సేమ్ అక్కడే ఉంటుంది. మరి అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్లో మీకు ఆ యొక్క రిఫరెన్స్ చేంజ్ అనేది కాదు, సేమ్ ఉంటుంది. మరి ఇక్కడ రిలేటివ్ రిఫరెన్స్ తీసుకుంటాం. రిలేటివ్ రిఫరెన్స్ అనేది సెలక్షన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్రోని రికార్డ్ చేసేదానికి వెళ్తున్నాను. రికార్డ్ మ్యాక్రో. ఇప్పుడు మ్యాక్రో నేము ఏదో ఒకటి ఇస్తాం. సపోజ్ గెట్ డేటా అనేది మ్యాక్రో నేమ్. సో ఇక్కడ దానికి మ్యాక్రోని రన్ చేసేదానికి కావాల్సిన కీ స్ట్రోక్ షార్ట్ కట్ కీని కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ G అని ఇస్తున్నాను. G, ఇక్కడ Gని ప్రెస్ చేయండి. మరి ఈ మ్యాక్రో ఎక్కడ స్టోర్ కావాలి? పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్లోనా? అంటే ప్రతిసారి ఎక్సెల్ ఓపెన్ అయినప్పుడు ఈ మ్యాక్రో వర్క్ బుక్ ఓపెన్ అయిపోతుంది, అంటే ప్రతిదానికి కూడా ఈ మ్యాక్రోస్ ఎనేబుల్లో ఉంటాయి. లేదంటే ఇక్కడ ఈ న్యూ వర్క్ బుక్లోనా, ఈ వర్క్ బుక్లోనా? మరి ఈ వర్క్ బుక్కే మనకి చాలు కాబట్టి ఇట్లా ఇచ్చేసాం. డిస్క్రిప్షన్ కావాల్సి ఉంటే ఈ మ్యాక్రోని ఎందుకు క్రియేట్ చేశారనేది డిస్క్రిప్షన్ రాసుకోండి. ఫైనల్గా ఓకే. సో ఇక మ్యాక్రో రికార్డ్ అవడం మొదలు పెడుతుంది. కావాల్సి ఉంటే మీరు చూడొచ్చు, స్టాప్ రికార్డింగ్ అనేది క్లిక్ చేసేదాకా మీకు ఈ రికార్డింగ్ కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పుడు మీరు పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ ఎక్కడ? ఇక్కడికి రావాలి. 13th A13లోకి మీకు వచ్చి అక్కడ పేస్ట్ కావాలి డేటా వేరే ఫైల్ నుంచి. మరి పొజిషన్ కరెక్ట్గా A13 అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ కంట్రోల్ హోమ్లోకి వెళ్ళండి. కంట్రోల్ హోమ్ అంటే A1లోకి వెళ్ళారు. సో ఇప్పుడు కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో కరెక్ట్గా ఫీల్డ్ ఆర్డర్ ఫీల్డ్లోకి వచ్చారు. మరి ఆర్డర్ ఫీల్డ్లో చివర లాస్ట్ డేటా ఎక్కడ ఉంది? కంట్రోల్ మళ్ళీ డౌన్ యారో. సో ఈ కీ స్ట్రోక్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి డేటా ఎక్కడ యాడ్ చేయాలి? 13th ఫీల్డ్లో. సో అంటే 13 అయితే 13. ఇప్పుడు దీని కింద మనం కంట్రోల్ డౌన్ యారో అంటే ఇక్కడ దాకా డేటా ఉందనుకోండి, అక్కడ దాకా వచ్చేస్తుంది కంట్రోల్ డౌన్ యారో అంటే. డేటా లాస్ట్ డేటా వరకు అని అర్థం ఇక్కడ కంట్రోల్ డౌన్ యారో అంటే. మరి ఇప్పుడు మామూలు కంట్రోల్ పట్టుకోకుండా డౌన్ యారోని క్లిక్ చేయండి. అంటే లాస్ట్ ఏ రో అయితే ఉందో దాని తర్వాత రోలో మీరు డేటాని యాడ్ చేయబోతున్నారు అని అర్థం. సో ఇప్పుడు ఆ ఫైల్లోకి ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తున్నారు కదా, కంట్రోల్ F6 అని ఈ ఫైల్లోకి వెళ్ళండి. మరి ఇప్పుడు ఏ డేటాని సెలెక్ట్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కరెక్ట్గా ఆ పొజిషన్ తీసుకునేదానికి కంట్రోల్ హోమ్, ఇప్పుడు కంట్రోల్ డౌన్ యారో. సో కిందకు వచ్చారు, సో ఫీల్డ్లోకి వచ్చారు. ఇప్పుడు డేటాలోకి వెళ్ళాలి. జస్ట్ కంట్రోల్ పట్టుకోకుండా డౌన్ యారో. ఇప్పుడు
కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో సెలెక్ట్ చేసుకునేదానికి, కరెక్ట్గా ఎంత డేటా ఉన్నా సరే ఆ డేటా మొత్తం సెలెక్ట్ అయ్యేదానికి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో. సో ఆ కాలం మాత్రమే సెలెక్ట్ అయింది. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో. సో ఎంటైర్ డేటా సెలెక్ట్ కావడం జరిగింది. అది ఎంత ఉన్నా సరే, అంటే 20 rows కావచ్చు, 50 rows కావచ్చు, ఎంత ఉన్నా సరే సెలెక్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా వితౌట్ ఫీల్డ్ నేమ్స్ లేకుండా. సో ఇప్పుడు మీరు దీన్ని కాపీ చేయాలి. దీన్ని కాపీ చేసి ఆ షీట్లోకి క్లోజ్ పెట్టాలి. కాబట్టి ఇప్పుడు కంట్రోల్ సి కాపీ అవుతుంది. మరి ఆ షీట్లోకి వెళ్ళాలి కదా, మరి కంట్రోల్ F6. సో రికార్డింగ్ ఏ మ్యాక్రో అనే షీట్లోకి వచ్చారు. ఇక్కడ ఏం చేయాలి, కంట్రోల్ వి. ఎటు లాస్ట్ రోలో ఉన్నారు కాబట్టి ఎక్కడైతే పేస్ట్ చేయాలో అక్కడే ఉన్నాం, కంట్రోల్ వి. సో పేస్ట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనం ఈ రికార్డింగ్లోనే ఆ ఫైల్ని క్లోజ్ చేసే విధంగా చేద్దాం. సో ఇప్పుడు కంట్రోల్ F6 దీన్ని క్లోజ్ చేస్తాను. సో దట్స్ ఆల్, రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు అంటే ఒక ఫైల్లో నుంచి డేటాని ఈ ఫైల్లోకి తీసుకొచ్చాం. మిగతా ఫైల్స్లో ఉండే డేటాని మీరు ఇట్లా కాపీ అన్నీ చేయక్కర్లేదు, జస్ట్ మ్యాక్రోని రన్ చేస్తే సరిపోతుంది. ఫైల్ని ఓపెన్ చేయండి ఫస్ట్, వేరే ఫైల్ని. సో ఇక్కడ ఇప్పుడు సౌత్ ఈస్ట్ డేటాని మనం ఆ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాం. సో మన మ్యాక్రో ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళండి, కంట్రోల్ F6. ఇప్పుడు మన కీ స్ట్రోక్ ఏంటి, మ్యాక్రోకి ఇచ్చిన కీ స్ట్రోక్ కంట్రోల్ G అంటే చాలు. సో చూడండి, నార్త్ ఈస్ట్ తర్వాత ఆటోమేటిక్గా సౌత్ ఈస్ట్ డేటా వచ్చేస్తుందా, డేటా వచ్చింది. మళ్ళీ కావాల్సి ఉంటే వెళ్ళి చూడండి, కంట్రోల్ F6 అనండి. ఆ ఫైల్ కూడా లేదు, క్లోజ్ కూడా అయిపోయింది. ఎందుకంటే మ్యాక్రో రికార్డింగ్లోనే క్లోజింగ్ ఎలా అనేది కూడా ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైల్ ఉంది, ఆ ఫైల్ని కూడా ఓపెన్ చేయండి. సో చాప్టర్ 13లో వెస్ట్ డేటా. సో ఈ డేటాని కూడా అక్కడికి పేస్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఆ ఫైల్లోకి వెళ్ళండి, రికార్డింగ్ ఏ మ్యాక్రో. ఇప్పుడు ఏం చేస్తారు, కంట్రోల్ G. సో దట్స్ ఆల్. లార్జ్ డేటా ఉంది క్లిప్ బోర్డ్లో, దాన్ని వేరే ఫైల్కి ఇవ్వాలా అని అడుగుతుంది. నో, అవసరం లేదు. సో వెస్ట్ డేటా కూడా దీంట్లోకి రావడం జరిగింది చూడండి. సో జస్ట్ మనం కంట్రోల్ G ప్రెస్ చేయగానే ఇదంతా జరిగిపోతుంది. ఎందుకంటే మ్యాక్రో అనేది అక్కడ రికార్డ్ అయిపోయింది. రికార్డ్ అయిపోయిన మ్యాక్రోనే మనం ఎప్పుడైనా సరే, అంటే మీరు కాపీ చేసి పేస్ట్ చేయడమే కదా అనేది కాదు. ఇప్పుడు చేసింది మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు ఒక 1 year తర్వాత ఓపెన్ చేసినా కానీ మీకు ఆ యొక్క మ్యాక్రో వర్కింగ్లో ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు దీన్ని సేవ్ యాజ్ అని సేవ్ చేస్తాం. సేవ్ యాజ్ ఇక్కడ మీకు ఈ లొకేషన్లో సేవ్ చేసేటప్పుడు రికార్డింగ్ మ్యాక్రో అని ఇక్కడ మామూలు మ్యాక్రో లాగా కాకుండా ఇక్కడ మ్యాక్రో ఎనేబుల్డ్ ఎక్సెల్ వర్క్ బుక్గా సేవ్ చేస్తాను. దీన్ని మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్గా దీన్ని సేవ్ చేస్తున్నాం. సో సేవ్. సో ఇది మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ అయింది. సో ఎక్స్టెన్షన్ కూడా దీనికి కాస్త మార్పుగా ఉంటుంది మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్కి. ఓకే, ఈ విధంగా మీరు మ్యాక్రోస్ని రికార్డ్ చేసి వర్క్ చేయించుకోవచ్చు.